ఇది తామర పువ్వు కాడలు, తామర కాడలు, లోటస్ స్టెమ్. దీంతో కర్రీ చేసుకుందాం, కూర. దీనికి కావాల్సిన పదార్థాలు నూనె, పసుపు, జీలకర్ర, మసాలా ఆకు, ఉల్లిపాయలు, ఉప్పు, టమాటా పేస్ట్. టమాటాలు తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు, కారం, ధనియాల పొడి, జీరా పౌడర్. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇవి ఎంతెంత కావాలి, ఎక్కడ వాడాలి అన్నది నేను డీటెయిల్డ్గా మన ఆర్ఎస్పి రెసిపీస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇది మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. అక్కడ ఆలుగడ్డలు కట్ చేసాము, ఇది కూడా కట్ చేసుకున్నాము. రెండింటిని ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసుకుందాం. పైన పొట్టు తీసేసి ఒకసారి నీళ్ళ ప్రెషర్ కింద పెడితే ఈ లోపల ఏమైనా మట్టి కానీ ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. ఇంకోసారి కూడా కడుగుదాం, 2-3 సార్లు కడిగితే మంచిది. ఇది ఇంకా వేగాలి, ఎర్రగా ఇవ్వాలి. అంతసేపు వేయించుకున్నది ఆ ఎర్రదనం వచ్చేంత వరకు వేయిస్తేనే కూరకి రుచి. తామర కాడలు కూడా మీకు క్రిస్పీగా ఉంటాయి, దీంట్లో కర్రమంటూ బాగుంటుంది రుచి. అది రైట్. ఇది వేగిన తర్వాత వద్దాం. ఆల్మోస్ట్ ఆల్ వేగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, పైనుంచి టమాటాను పచ్చిమిరపకాయ కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసేద్దాం. ఏం చేసాము, చక్కగా ముక్కలు అన్నీ వేసాం కదా. టమాటా వేగిన తర్వాత, పచ్చివాసన వదిలిన తర్వాత అన్నీ ఉడికిపోయాయి. మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఒక 30 నిమిషాలు పడుతుందండి, 25 నుంచి 30 నిమిషాలు పడుతుంది ప్రిపరేషను. రుచి అద్భుతంగా ఉంటుంది. చపాతీలో బాగుంటుంది, రైస్లో బాగుంటుంది. రైట్. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్.